ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో పొణికిల్ది భువనం మధురం నీ చరితం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓర్చితే అందదా విజయము పిడుగు రాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గం మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం అమ్మే గెలిచింది శిశువుల తారుమారు కథ సుఖాంతం. ఎంత అన్యాయం వదినా. అన్నా చెల్లెళ్ళ సంభాషణ పూర్తయిందా? అయింది. మీరొచ్చిన పని పూర్తయినట్టేగా? అయినట్టే. వెళతాను. వెళ్ళొస్తాను అనండి. సరే వెళ్ళొస్తాను వదినా. మరోసారి తీరిగ్గా వస్తాను. సరే. మూర్తిగారు, మా అమ్మాయి జాతక విషయంగా వారం రోజుల తర్వాత రమ్మన్నారు. ఇప్పుడు జాతక ఫలితాలు చెప్తారా? కవిత జాతకం గురించి ఏం చెప్పాలో నాకేమీ బోధపట్టం లేదమ్మా. మీ అమ్మాయి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆచితూచి వ్యవహరించాలి. ఆచితూచి అంటే? కవిత జాతకం ప్రకారం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి అమ్మా. కానీ మీ దంపతుల జాతకం ప్రకారం కవిత మంచిగా మారే అవకాశం కూడా ఉంది. అవునమ్మా, మీ ఆయన చేసిన మంచి పనులు, ఉన్నత వ్యక్తిత్వం, ఉదార స్వభావం, పరోపకార గుణం, ఇలాంటి సుగుణాలు మీ అమ్మాయి గుణంలో మార్పును సూచిస్తున్నాయి. మీరు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఉందమ్మా. అదేమిటంటే, కవిత జాతకం ప్రకారం కవిత చేతిలో ఆమెని కన్నతల్లి చనిపోతుంది, లేదంటే తన కన్నతల్లి చేతిలో తను చనిపోతుంది. కవిత జాతక ప్రకారం కవిత చేతిలో ఆమెని కన్నతల్లి చనిపోవడం గాని, లేదా కన్నతల్లి చేతిలో కవిత చనిపోవడం గాని జరుగుతుంది.
కవిత, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా విడాకుల పత్రం మీద సంతకం చేయలేదనుకో, విడాకులు లేకుండానే మా పెళ్లి జరిగిపోతుంది. కవిత ఆగు. కత్తి తీసుకుని ఎక్కడ బయలుదేరావు? చంపడానికి. చంపడానికా? ఎవరిని? అదే ఆ జానకిని. ఏ ఆగు. నీకేమన్నా మంచి చెడ్డ ఉందా? పెద్ద మగరాయిళ్ళ కత్తి తీసుకుని బయలుదేరతావా? ఇటీవు ఇవ్వను. దాన్ని కసిదీర పొడిచి దాని పేగులు తీసి మెళ్ళ వేసుకుంటాను. ఈ బతికే కన్నా అదో నేను తేల్చుకోవడం మంచిది. ఏమిటే నువ్వు తేల్చుకునేది? ముందు కత్తి ఇవ్వను. అమ్మా, కత్తి వదులు. వదులమ్మా, నేను చెప్పేది విను. అమ్మా, వదులమ్మా. వదులు వదులు కవిత. నీకే చెప్పేది. కవిత వదులు. విను. కవిత ఆగు. కవిత ఆగు. అమ్మా, వదులు. నేను చెప్పేది విను. కత్తి వదులు. కవిత వదులమ్మా. కవిత నేను చెప్పేది వినమ్మా. వదులు వదులు. అమ్మా, వదలమ్మా. వదులమ్మా. నన్ను లేకనే చంపాలి. వదులు వదులు. వదలమ్మా. వదులమ్మా. వదులు కవిత. అమ్మా, నేను చెప్పేది వినమ్మా. వదులు. వదులమ్మా. వదలవే. నేను చెప్పేది విను. కవిత ఏయ్, నిన్ను కాదు. కవిత, నేను చెప్పిన మాట వినువే. కవిత ఆగు. వదలమ్మా. వదు. అన్నయ్య. నవ్వు మొహంతో నాకు స్వాగతం చెప్తావు అనుకుంటే ఏడుపు మొహంతో ఈ శోకాలేంటే? కత్తి ఏంటి? మీ ఇద్దరు పెనుగులాటేంటి? అసలు ఏం జరిగిందే చెప్పు కవిత. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. చెల్లెమ్మా చెప్పమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా. అబ్బా చెప్పమంటుండే. ఏం చెప్పమంటావు అన్నయ్య? నా కాపురం నరకమయ్యింది. ఆఖరికి ఇలా తయారయ్యాడా? మంచి కుటుంబం, యోగ్యుడు, బుద్ధిమంతుడు అని ఏరికోరి నా చెల్లెల్నిస్తే వాడు చేసింది ఇదన్నమాట. ఇంత జరిగినా నాకెందుకు చెప్పలేదు? అమ్మా, నిన్నే అడిగేది. నేను పడుతున్న బాధలు నువ్వు కూడా ఎందుకు పడాలని? హాయిగా భార్య బిడ్డలతో విదేశాల్లో సంతోషంగా ఉన్నావు. ఇక్కడ పరిస్థితులన్నీ చెప్పి నీకు కూడా ఎందుకురా మనశ్శాంతి లేకుండా చేయటం? సరే, నాకు చెప్పకుండా దాచారు. మీరేం చేసినట్టు? ఇంతవరకు వచ్చేదాకా మీరు ఎందుకు ఊరుకున్నారు? కట్టుకున్న భార్యను వదిలేసి దేనో పెట్టుకుంటాడా? మేం కూడా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాంరా. సరే, డాడీ ఏం చేస్తున్నట్టు? కన్న కూతురు కాపురం విషయంలో ఆయనే పట్టించుకోలేదా? సరిదిద్దాలని ప్రయత్నించలేదా? బయట పనులకేమో అందరికన్నా ముందుంటారు, ఇంటి విషయాలు పట్టించుకోరు. ఎక్కడ డాడీ? ఎక్కడ? అశోక్, ఇప్పుడే కదరా వచ్చావు. కొంతసేపు రెస్ట్ తీసుకో, ఆ తర్వాత చూసుకుందాం ఇవన్నీ. తర్వాత లేదు, గిరవాత లేదు. కవిత విషయం తెలిసాక కూడా ఇంకా రెస్ట్ ఏంటి? అర్జెంటుగా డాడీని కలవాలి. ఎక్కడ ఎక్కడ పెద్ద మనిషి? గాంధీనగర్లో ఉన్న మన ఖాళీ స్థలంలో అనాథ ఆశ్రమం కట్టిస్తున్నారు. ఈ మధ్య ఆ పనిలోనే ఉన్నారు. చూడు, ఆయన ఏం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు సాయంత్రానికల్లా ఐరన్ సిమెంట్ లోడ్ దిగాలి. నేను చెప్పానని చెప్పు. అలాగే సార్. ఏయ్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? బిందుకి. టేబుల్ మీద కాళ్ళేంటి? ముందు కాళ్ళు తీయాల్సింది నా కాలు కాదు, నీ కాలు. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసా, కానీ నాలాంటి దాన్ని నువ్వెప్పుడూ చూసుండవే. బిల్డప్ లొద్దు, ముందు ఇక్కడి నుంచి లే. లేవకపోతే ఏం చేస్తావా? లేపుకుపోతావా? ఏంటే ఊరుకుంటుండే రెచ్చిపోతున్నావు? నువ్వేం నన్ను మెడబెట్టి బయటికి గంటక్కర్లేదు, నేనే వెళ్తానులే. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఇదిగో ఈ వీడియో క్యాసెట్ నీకు గిఫ్ట్గా ఇచ్చేద్దామని వచ్చాను. ఇందులో ఏమున్నాయో తెలుసా? మనిద్దరికి సంబంధించిన శృంగారలీలన్నీ భద్రంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ రీ రికార్డింగ్తో సహా దీనిలో రికార్డ్ అయి ఉన్నాయి. నేను చెప్పేది అబద్ధం అనుకుంటే డెక్ తెప్పించుకో చూడు. ఏంటే తెప్పించేది? మిస్టర్ జేకే, నీకు
వారం రోజులు టైం ఇస్తున్నాను. ఆలోగా నువ్వు ₹1,00,00,000 నాకివ్వాలి. లేదంటే అలాంటి క్యాసెట్లు 100,000 తయారవుతాయి. ఇంటింటికి, వీధి వీధికి, వార్డు వార్డుకి, మొత్తం హోల్ సిటీకి ఫ్రీ గిఫ్ట్గా డోర్ డెలివరీ అవుతాయి. అప్పుడు నీకు డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. హలో, ప్రస్తుతం మీ నాన్న గైరు హాజరులో ఉన్నారటగా? రాముడు లేనప్పుడు ఆయన పాదుకలతో భరతుడు రాజ్యపాలన చేసినట్టు మీ నాన్నకు బదులు మీ అమ్మ ఇంటి పాలన, ఆఫీస్ పాలన చూస్తుందట కదా. ఆ ఫ్రీ గిఫ్ట్ మీ అమ్మకు అందిందనుకో, ఆవిడ డెక్లో వేసి ప్లే చేసిందనుకో, అంతే సంగతులు. హార్ట్ అటాక్ తో ఢామ్ అంటుంది. మీ అమ్మ ఢామ్ అందనుకో, మిగతా వాళ్ళు కూడా రోజుల తేడాతో ఢామ్ ఢామ్ అంటారు. ఆ తర్వాత మీ నాన్న ఢామ్ 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 ఢామ్. అంతవరకు పరిస్థితి తెచ్చుకోకుండా, టోటల్ ఫ్యామిలీ రూయిన్ కాకుండా నా డిమాండ్లు నువ్వు ఓకే చెయ్యాలి. డ్యూ డేట్లోగా ₹1,00,00,000 రెడీ చేసి నాకు ఫోన్ చేయి, వస్తాను. అశోక్, ఎప్పుడొచ్చావు? కోడలు మనోడు బాగున్నారా? వాళ్ళని కూడా తీసుకొచ్చావా? వాళ్ళెందుకు, మనతో పాటు ఏడవడానికే? అశోక్, డాడీ, మీకు ఊరి పనులు తప్ప ఇంటి పనులు పట్టవా? ఇంట్లో వాళ్ళు ఏమైనా పర్వాలేదా? ఏం జరిగినా పట్టించుకోరనమాట. అక్కడ మీ కన్న కూతురు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఇక్కడ మీరు అనాథాశ్రమం పనులు చూస్తున్నారా? నీ బాధ నాకు అర్థమైంది అశోక్. నన్నేం చేయమంటావు చెప్పు. దాని తలరాత అలా ఉంది. ఎస్కేపిజం వద్దు డాడీ. తలరాత చేతికి తాను కూర్చుంటే మనం ఏమీ చేయలేం. రాతల్ని చేతల్ని ఎదిరించాలి, తెలివి ఉపయోగించాలి, లేదా బలం ప్రదర్శించాలి. అనాథల కోసం అనాథాశ్రమాలు కట్టిస్తూ కూర్చుంటే చివరికి మీ కూతురు అనాథ అవుతుంది. అశోక్, నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. వివేకును భయపెట్టాను, ప్రతిమాలను తిట్టాను, కొట్టడం మినహా అన్ని చేసి చూశాను. అయినా వాడు నా మాట వింటేనా? ఆ జానకి వల్ల పడి దాని చుట్టూ తిరుగుతున్నాడు. మొన్న ఆ జానకిని తీసుకుని సరాసరి మనిటికి వచ్చాడు. విడాకుల పత్రాల మీద సంతకాలు చేయమని కవిత మీద మండిపడ్డాడు. నేను తట్టుకోలేక దాన్ని షూట్ చేయబోయాను. చెయ్యబోవడం కాదు డాడీ, షూట్ చేసి ఉండాల్సింది. అశోక్, అప్పుడు బాధపడాల్సింది మనమే. దాని పేరేమన్నావు? జానకే. అది ఉన్నంతకాలం బావ మన దారికి రాడు. ముందు దాన్ని అడ్డు తొలగించాలి. అశోక్, ఆవేశపడుకో. ఇంతవరకు వచ్చాక ఇక ఓపిక పట్టడం మంచిది కాదు డాడీ. ఆ జానకిని చంపుతానంటూ కవిత కత్తి తీసింది, షూట్ చేస్తానంటూ మీరు గన్ తీశారు. కానీ మీరిద్దరూ చేయలేని పని నేను చేస్తాను. ఆ జానకి ప్రాణాలతో ఉన్నంత వరకు నా చెల్లెలు కాపురం బాగుపడదు. కాబట్టి ఆ జానకి ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి. ఇదిగో సవితి, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీకు, నాకు, మనిద్దరి జాయింట్ మొగుడికి, ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిది. కాదంటే మాత్రం ఈ జానకి కీ పవర్ ఏమిటో చూపిస్తాను. ఇదిగో కవిత, నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా విడాకుల పత్రం మీద సంతకం చేయలేదనుకో, విడాకులు లేకుండానే మా పెళ్లి జరిగిపోతుంది. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి,
ఏమిటి లక్ష్మి, ఏమిటి అలా ఉన్నావు? ఏమిటో ఒకే ఇంట్లో ఉన్నామన్న మాటే గాని మనిద్దరం ఇలా ఏకాంతంగా కూర్చోనూ లేదు, మనసు విప్పి మాట్లాడుకోనూ లేదు. బహుశా నీకు ఆ రోజులు గుర్తొచ్చుంటాయి. బుద్ధి ఎక్కడికి పోతుంది? నువ్వేమైనా పరాయిదానివా? నా సొంత పెళ్ళానివి. అయితే మాత్రం మనవలు మనవరాళ్ళని ముద్దాడాల్సిన వయసులో ఆ రోజులు గుర్తొస్తున్నాయా అని అడుగుతున్నారా? అయ్యో లక్ష్మి, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావు. ఆ రోజులు అంటే నేను నిన్ను కొట్టి తిట్టి నానా ఇబ్బందులు పెట్టేవాణ్ణే ఆ రోజులు అని. అవును, నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? నువ్వు దేని గురించి బాధపడుతున్నావు చెప్పు లక్ష్మి. ఏ నేను దానికి కూడా పనికిరానా? మన అమ్మాయిల కాపురాల గురించి. ఏమన్నావు? మన అమ్మాయిల కాపురాల గురించి బాధపడుతున్నానండి. అమ్మాయిలా? అమ్మాయిలేమిటి లక్ష్మి? అదేనండి, మన అమ్మాయి సీత కాపురం గురించి బాధపడుతున్నాను. ఆ వగలాడి అదే జానకి సరాసరి మన ఇంటికొచ్చిందండి. అన్నపూర్ణత్తయ్య ముందు సీత నానా మాటలు అంది. నువ్వెలా కాపురం చేస్తావో చూస్తాను అంటూ బెదిరించి వెళ్ళింది. అదేం చేస్తుందోనని నాకు బెంగగా ఉందండి. అసలు ఆ నకరాల జానకి ఇలాంటి సమస్య ఏదో తెచ్చిపెడుతుందని నేను ముందే వాసన పట్టాను. అందుకే దాన్ని ఉంచకూడదు, లేపేద్దాము అనుకున్నాను. కానీ బావకు చెడ్డ పేరు వస్తుందని ఊరుకున్నాను. ఏమండి, ఆ జానకి ఎందుకు ఇలా చేస్తోంది? డబ్బు కోసమే కదా. దానికి కావలసిన డబ్బు దాని మోహన పారేస్తే ఎవరికి ఏ సమస్యలు ఉండవు కదా. ఎంతైనా సరే ముట్ట చెప్పి వదిలించుకుందామంటే అది జరిగే పని కాదు. కోళ్లకు రుచిపడ్డ తోడేలాగా మనం ఇస్తూ పోతూ ఉంటే తీసుకుంటూ పోవటానికి అలవాటు పడుతుంది. మరి జానకి అడ్డు తొలగాలంటే ఒకటే మార్గం, దాని ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి. అవును లక్ష్మి, అది బతుకున్నంత కాలం మనకు నరకమే. అది చస్తే గాని మన పీడ విరగడవదు. ఒరే జయకృష్ణ, నువ్వు ఇలా బీర్ల మీద బీర్లు కొడుతూ ఆలోచిస్తూ కూర్చుంటే ఏం లాభం లేదు. ఆ జానకి వీడియో క్యాసెట్ చూపించి ₹1 కోటి డిమాండ్ చేసింది. నువ్వు ఇచ్చావే అనుకో, మళ్ళీ రేపు అడగదని గ్యారంటీ ఏంటి? నీ వీక్ పాయింట్ని క్రెడిట్ కార్డులా వాడుకుంటుంది. నువ్వు బ్రతుకున్నంతకాలం అలా ఇచ్చుకుంటూనే ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? నువ్వు హ్యాపీగా బతకాలంటే ఆ జానకి బతికుండకూడదు. అందుకని దాని ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి. కావాలి. జయకృష్ణ నాకు కావాలి. నీ మొగుడు కావాలి. జయకృష్ణ నాకు కావాలి. ఆ జానకి ప్రాణాలతో ఉన్నంత వరకు నా చెల్లెలి కాపురం బాగుపడదు. కాబట్టి ఆ జానకి ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి. అది బతుకున్నంత కాలం మనకు నరకమే. అది చస్తే గాని మన పీడ విరగడు కాదు. దాని ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి. నువ్వు హ్యాపీగా బతకాలంటే ఆ జానకి బతికుండకూడదు. అందుకని దాని ఊపిరి తీసి ఉప్పు పాత్ర వేయాలి.
తెగింపు మొండితనం మృగ లక్షణాలున్న ఆడదానిరా. ఈ జానకిచ్చే ఈ ఏంటో త్వరలో మీరే తెలుసుకుంటారు.